నమస్తే, వెల్కమ్ టు శ్రీ పవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ పై సమావేశం. రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని ఆరోపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ నెల 16, 17 తేదీల్లో మహారాష్ట్రలోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇంద్రకీలాద్రిపై ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన శైవక్షేత్రాలు. గత ఎన్నికల్లో ప్రజలు మహా ఉద్యమంలా మునిపెన్నడూ చూడని చైతన్యంతో ఓట్లు వేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 13.5% గ్రోత్ గతంలో సాధించామని తెలిపారు. 2019లో ఒక్క ఛాన్స్ అనే మాట చెప్పి అధికారంలోకి వచ్చారని, నాకు 4-5 నెలలు పట్టింది. జరిగింది చూస్తే అనుకున్న దానికన్నా ఎక్కువ విధ్వంసం జరిగిందని ఆయన అన్నారు. ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జీవోలు పెట్టలేదని, సిఏజీకి కూడా లెక్కలు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో విభజన కన్నా ఈ 5 సంవత్సరాలు ఎక్కువ విధ్వంసం జరిగిందన్నారు. రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని చెప్పారు. అసమర్థ పాలన, అభివృద్ధి నిరోధక నిర్ణయాలు, ప్రజా సంపద దోపిడీ, పనుల బాధలు, స్కాముల కోసమే స్కీములు తెచ్చారని విమర్శించారు. అమరావతి నిర్మాణం ఆపారని, బ్రాండ్ దెబ్బతీశారన్నారు. పోలవరాన్ని పూర్తి చేసి నదులు అనుసంధానం చేయాలంటే పట్టించుకోలేదన్నారు. ఏజెన్సీని మార్చి, ఆఫీసర్లు మార్చి 2 సంవత్సరాలు పట్టించుకోలేదని, దీంతో డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయిందని అన్నారు. ప్రభుత్వ టెర్రరిజంతో ఉపాధి అవకాశాలు పోయాయన్నారు. విద్యుత్ రంగంలో 1,29,000 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని వెల్లడించారు. 9,000 కోట్ల కరెంటు వాడుకోకుండా వారికి బకాయిలు కట్టారన్నారు. అదే తెలుగుదేశం పార్టీగా నుండి పోలవరం ఈ పార్టీకి 2020-21కే పూర్తి ఉండేది. దాని ఫలితాలు వచ్చేటివి. అంటే ఆ దిశ ఇలాంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాలు ఆరో తీసుకున్న నిర్ణయాల వల్ల 13.5%, 13.5% గ్రోత్ రేట్ సాధించి దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టిన గవర్నమెంటు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పథకాలు, పెట్టుబడులు, పాలసీలు, బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా దేశం దృష్టిని ఆకర్షించాం. అంతేకాకుండా అనేక విధాలుగా మళ్ళీ రాష్ట్రాన్ని గట్టెక్కించడమే కాకుండా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం. ఆ సమయంలో 2019 ఒక్క ఛాన్స్ అనే మాట చెప్పి, ఒక విధంగా చెప్పాలంటే మనం అన్నీ చేశామని మనం అనుకున్నాం. ప్రజలు కూడా ఇంకా ఏదో చేస్తాడు, ఒక ఛాన్స్ అంటున్నాడని చెప్పి అనుకున్నారు. ఓటేస్తే ఏం జరిగిందో ఒక్కసారి మనం చూస్తే ఆ దిశ ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నా. ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే అది ఒక చరిత్ర. వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చి మేము రివ్యూ చేస్తూ ఉంటే నాకు 4 నెలలు 5 నెలలు పట్టింది. ఒక్కొక్క రివ్యూకి పోతా ఉంటే నమ్మలేని నిజాలు బయట వస్తున్నాయి. విభజన వల్ల జరిగిన నష్టానికంటే ఈ 5 సంవత్సరాలు నష్టం ఎక్కువ జరిగింది. విధ్వంసం, అరాచక, అసమర్థ, చీకటి పాలనలో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి పరిస్థితికి వచ్చింది. చాలామంది నన్ను అడిగారు, చాలామంది మాట్లాడినప్పుడు చెప్పారు, మీరు ఈరోజు మాట్లాడుతున్నారు అపోజిషన్లో మీటింగుల్లో 10 లక్షల కోట్ల అప్పు ఉన్నాయి, మీరు ఏ విధంగా చేయగలుగుతారన్నారు. అంటే నేను ఒకటే చెప్పాను, దిశ ఏ విధంగా చేయగలుగుతారని మీరు అంటున్నారు. 40 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా. అందరికంటే ఎక్కువ సమయం నాకు ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఇచ్చారు. ప్రజలు బ్లెస్ చేశారు. ఈరోజు ప్రజలు కష్టాల్లో ఉంటే నేను పారిపోవడానికి సిద్ధంగా లేను. తిరిగి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అడుగడుగు పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, సాధిస్తామని ఆ రోజు చెప్పారు. రికార్డులో మీరు చూస్తే నాకు అవగాహన లేక కాదు, 1-2 విధ్వంసాలు కాదు, అరాచకాలు, విధ్వంసం, బ్రాండ్ ఏపీ దెబ్బతిన మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం అక్కడికి వెళ్లారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఉప ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహించారు. ఈ నెల 16, 17 తేదీల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. మరాఠ్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లో ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ప్రచార షెడ్యూల్ ఖరారైంది.
పవన్ మహారాష్ట్ర పర్యటనపై బీజేపీ జాతీయ స్థాయి మహారాష్ట్ర నాయకులు జనసేన నాయకులతో చర్చించారు. అనంతరం షెడ్యూల్ ఫిక్స్ అయింది. 2 రోజుల పాటు ప్రచారంలో భాగంగా 5 బహిరంగ సభల్లో 2 రోడ్ షోల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. కార్తీక పౌర్ణమి శుక్రవారం కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. పవిత్ర కృష్ణానదిలో స్నానమాచరించిన భక్తులు ఇంద్రకీలాద్రిపైకి చేరుకుని శ్రీ కనకదుర్గమ్మను, శ్రీ మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. కార్తీక పౌర్ణమి శుక్రవారాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు పవిత్ర కృష్ణానదిలో స్నానమాచరించి ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ఆలయంలో క్యూ లైన్లో బారులు తీరి శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. మల్లేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. భక్తులు కుటుంబ సమేతంగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భవానీలు, శివస్వాములు, అయ్యప్ప దీక్షదారులు అధిక సంఖ్యలో వచ్చారు. రాష్ట్రంలోని అధికార టీడీపీ ప్రతిపక్ష వైకాపాలు బీజేపీకి అనుకూలంగా మారి ఊడిగం చేస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్ర విభజన హామీలను బీజేపీ ప్రభుత్వం విస్మరించి అన్యాయం చేస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో 2 పర్యాయాలు చంద్రబాబు నాయుడు సక్రంగా పొత్తు పెట్టుకోగా జగన్మోహన్ రెడ్డి అక్రమ పొత్తు పెట్టుకున్న ప్రత్యేక హోదా సాధించడంలో వారు విఫలమైనట్టుగా ఆమె ఆరోపించారు. గుంటూరు జిల్లా పెదకాకాని కోటలో స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో షర్మిల మాట్లాడుతూ రాష్ట్ర విభజన హామీలను బీజేపీ ప్రభుత్వం విస్మరించి అన్యాయం చేస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో 2 పర్యాయాలు చంద్రబాబు నాయుడు సక్రమంగా పొత్తు పెట్టుకోగా జగన్మోహన్ రెడ్డి అక్రమ పొత్తు పెట్టుకున్న ప్రత్యేక హోదా సాధించడంలో వారు విఫలమైనట్టుగా ఆరోపించారు. భాజపా, ఆర్ఎస్ఎస్ మతత్వాన్ని ప్రోత్సహించి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాయని విమర్శించారు. భాజపా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారని ఆమె పేర్కొన్నారు. బీజేపీ పార్టీ మన దేశానికే కాదు, మన రాష్ట్రానికి కూడా తీరని అన్యాయం చేసింది. 10 సంవత్సరాల క్రిందం ప్రత్యేక హోదా 10 సంవత్సరాలకు ఇస్తామని చెప్పిన మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వెన్నుపోటే పొడిచారు. ఒక ప్రత్యేక హోదా ఇవ్వకపోవడమే కాదు, ఏ ఒక్క విభజన హామీని కూడా ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవించడం లేదు అంటే దానికి కారణం బీజేపీ పార్టీ, మోడీ గారు. ఆంధ్ర రాష్ట్రాన్ని వాళ్ళ చిన్న చూపు చూస్తున్నారు కాబట్టే ఒక్క హామీ కూడా ఈ రోజు వరకు పొందుకోలేకపోయాం. ఇప్పుడు కూడా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అధికారంలో ఎవరున్నా బూడిగలు చేసేది మాత్రం బీజేపీ పార్టీకి. చంద్రబాబు గారికేమో బీజేపీ పార్టీతో పొత్తు ఉంది బహిరంగంగానే. జగన్మోహన్ రెడ్డి గారికేమో అదే బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు ఉంది. తేడా ఏమీ లేదు. ఎవరు గెలిచినా, ఎంపీలు ఎవరి అయినా, టీడీపీ అయినా, వైసీపీ అయినా అదే బీజేపీ పార్టీకే ఊడిగలు చేస్తున్నారు. ఇదంతా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు మతతత్వ రాజకీయాలే చేస్తుంది బీజేపీ పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. ఇదే బీజేపీ చేస్తున్న రాజకీయం. మన దేశాన్ని మనం రక్షించుకోవాలన్నా ఈరోజు ఏకైక పరిష్కారం దానికి కాంగ్రెస్ పార్టీ. అందుకే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మన రాజ్యాంగాన్ని బ్రతికించడానికి, మన దేశ భవిష్యత్తుకు, అన్ని వర్గాల వారికి, ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు, ఏ వర్గానికైనా న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆర్థిక ఉగ్రవాది ప్రభుత్వంలోకి వస్తే ఆర్థిక అరాచకం ఏ స్థాయిలో ఉంటుందో గత 5 ఏళ్ల అనుభవంలోకి వచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేలా బడ్జెట్ పెట్టడం చాలా కష్టంగా మారిందని తెలిపారు. కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టలేనంతగా గత ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వానికి పాల్పడిందని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో దేశంలోని ఆర్థిక అక్రమాలకు ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని ధ్వజమెత్తారు. ఢిల్లీలో రాష్ట్రాన్ని చిన్న చూపు చూసే స్థితికి దిగజార్చారని ఆయన విమర్శించారు. 2014-19 మధ్య కాలంలో శరవేగంగా అభివృద్ధి బాటలో కొనసాగుతున్న రాష్ట్రం 2019 ఎన్నికల అనంతరం పాలకులు తీసుకున్న నిర్ణయాలతో పతనం వైపునకు పయనంగా మారిందని శాసనసభలో బడ్జెట్పై చర్చకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో వార్షిక బడ్జెట్పై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమిచ్చారు. 2014-19 మధ్య కాలంలో 13.5% ఉన్న వృద్ధి రేటు 2019-24 మధ్య
10.5% పడిపోయిందన్న మంత్రి ఈ తరుగుదల ప్రభావం రాష్ట్ర ఆదాయం మీద పడిందని ఆరోపించారు. 2014-19 కాలం నాటి అభివృద్ధి అలాగే కొనసాగి ఉంటే దాదాపు 76,195 కోట్ల అదనంగా ఆదాయం లభించి ఉండేదని తెలిపారు. అభివృద్ధి పెంచడం ద్వారా సంపదను సృష్టించి పేదలకు పెంచడం ప్రభుత్వం చేయాల్సిన పనులను విస్మరించారని దుయ్యబట్టారు. సంపదను పెంచుకోలేక అప్పుల మీద అతిగా ఆధారపడ్డారని ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమము, సంపద సృష్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. ఇదేం సంపద సృష్టించారు అనేటువంటిది అనేక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటూ ఉన్నారు అధ్యక్ష. అసలు సంపద సృష్టి అనేటువంటిది ఎట్లా జరుగుతుంది, దానివల్ల అభివృద్ధి వల్ల రాష్ట్రానికి జరిగేదేంటి, పేదవారికి న్యాయం జరుగుతుందా లేదా, అభివృద్ధి జరిగితే అదేదో రోడ్లు వేస్తే కారులో తిరిగే వాళ్లకు, ఎయిర్పోర్ట్లు కడితే ఇంకా పెద్ద పారిశ్రామికవేత్తలకు మాకేంటి లాభం అనేటువంటి ఆలోచన నుంచి ఎలా ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటిది కూడా మనం వివరించాల్సినటువంటి అధ్యక్ష ఉంది అధ్యక్ష. దానికి బెస్ట్ ఉదాహరణ 2014 నుంచి 2019 వరకు రాష్ట్రం అభివృద్ధి చెందితే రాష్ట్రానికి ఏమొచ్చింది, 2019 నుంచి 2024 వరకు అభివృద్ధి కుంటుపడితే రాష్ట్రంలో ఏం నష్టం జరిగింది అనేటువంటిది వివరిస్తే పరిస్థితులు మన కళ్ళ ముందు అర్థమవుతాయి అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి పరిస్థితులు ఈ అభివృద్ధి చూపుతుంది అనడానికి అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి పాలనలో జిఎస్డిపి గ్రోత్ 13.5% అధ్యక్ష. రాష్ట్ర స్థూల ఆదాయం అధ్యక్ష, రాష్ట్రంలో వస్తున్నటువంటి వ్యవసాయ ఆదాయం కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, లేకపోతే పరిశ్రమలు కావచ్చు, అన్నింటినీ కలిపి ఆ విధానం లేకపోకుండా చెప్పదలుచుకున్నది అధ్యక్ష. కేంద్రం ఒక విధానాన్ని అవలంబించి వారు ప్రకటించిన సంఖ్యల ప్రకారం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రాష్ట్రం 13.5% జిఎస్డిపి ప్రగతిని సాధిస్తే 19 నుంచి 24 వరకు వచ్చినప్పటికీ అది 10.5% పడిపోయింది అధ్యక్ష. 3% కదా అని అనుకోవచ్చు అధ్యక్ష. ఈ 3% ప్రభావం రాష్ట్ర ఆదాయం మీద ఎంత పడింది అని చూస్తే అధ్యక్ష 76,000, అంటే అదే వేగం అట్లానే కొనసాగుంటే ఆ 13.5% అభివృద్ధి అనేటువంటిది అదే వేగంతో కొనసాగి ఉంటే ఈ రాష్ట్రానికి 76,195 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చేది అధ్యక్ష. అంటే అభివృద్ధితో ఆదాయం ఎట్లా వస్తుంది, సంపద సృష్టి ఎట్లా జరుగుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. 76,000 కోట్ల అదనంగా వస్తే పేదల సంక్షేమం కోసం అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉండదు కదా అధ్యక్ష. అభివృద్ధిని కుంటుపరిస్తే, అభివృద్ధిని ఆపేస్తే, కేవలం అప్పుల మీద ఆధారపడితే ఎక్కువ కాలం మనుగడ సాగించలేము అనడానికి ఈ రాష్ట్రం నిదర్శనం అధ్యక్ష. అభివృద్ధిని పేదల కోసం మనం చేసేటువంటి సంక్షేమ పథకాలకి అప్పులు చేయాల్సినటువంటి బాధ ఉండదు అధ్యక్ష. ఇవాళ మళ్ళీ మేము అభివృద్ధి, సంక్షేమం, బ్యాలెన్సింగ్ అని ఎందుకు చెప్తున్నామంటే అభివృద్ధిని చేయాలి, అభివృద్ధి ద్వారా వచ్చేటువంటి ఆదాయంతోనే పేదల సంక్షేమాన్ని కొనసాగించాలి అధ్యక్ష. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం అధ్యక్ష. ఇప్పుడు ఆర్సిలర్ మిట్టల్ అన్నారు అధ్యక్ష, వాళ్ళు 170,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు అంటున్నారు అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష, 170,000 కోట్ల పెట్టుబడిలో 5 ఏళ్లలో అనుకున్న సంవత్సరానికి 30,000, 40,000 పెట్టుబడులు పెడితే 10% అధ్యక్ష, 18% ట్యాక్స్ లో 10% నేరుగా ఈ రాష్ట్రానికి వస్తుంది అధ్యక్ష. 10,000, 15,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్టు కదా అధ్యక్ష. అది పేదల సంక్షేమానికి ఉపయోగపడుతుంది కదా అధ్యక్ష. అప్పులు చేస్తే ఎంతకాలం మనుగడ సాగించగలం అధ్యక్ష? అప్పులు చేయాలి, అభివృద్ధి కోసం అప్పులు చేస్తే తద్వారా వచ్చేటువంటి ఆదాయంతోనే సంక్షేమాన్ని కొనసాగించాలి అనేటువంటిది ఈ ప్రభుత్వ లక్ష్యం అధ్యక్ష. అప్పుల ద్వారా చేసేటువంటి సంక్షేమం అనేటువంటిది తాత్కాలికం అధ్యక్ష. అప్పుల విషవలయంలోకి మనం నెట్టేయబడ్డాం అనేటువంటిది కూడా నమ్ముతున్నాం అధ్యక్ష. అభివృద్ధి ద్వారానే శాశ్వత సంక్షేమాన్ని మనం తీసుకురాగలము అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్న అధ్యక్ష. ప్రపంచ శాంతికి భారతదేశ ఆధ్యాత్మిక విశిష్టతకు ప్రాచుర్యం కల్పించడానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ ఎంతో కృషి చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఉత్సాహం, జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తిని పెంచే ప్రక్రియగా సుదర్శన క్రియకు గుర్తింపు ఉందని, అలాంటి ప్రక్రియను పరోక్షంగా తనకు ఉపదేశించారని గుర్తు చేసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన క్యాంపు కార్యాలయంలో రవిశంకర్ పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆధునిక యోగా ప్రక్రియలో సుదర్శన క్రియ ఎంతో విశిష్టమైనదని, అలాంటి యోగా ప్రక్రియను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి రవిశంకర్ అని పవన్ కళ్యాణ్ కొనియాడారు. రవిశంకర్ పవన్ కళ్యాణ్ ను సత్కరించి ఆశీర్వదించారు. రవిశంకర్ మాట్లాడుతూ జీవితంలో విజయం సాధించాలంటే ఏ వ్యక్తికైనా భక్తి, ముక్తి, యుక్తి, శక్తి అనే 4 నైపుణ్యాలు చాలా అవసరమని అన్నారు. ఆత్మబలంతో ధైర్యంగా ముందుకు వెళ్తేనే విజయం వర్తిస్తుందని తెలిపారు.
పరిపాలనలో రాజు ఎప్పుడూ సంతృప్తి చెందకూడదని, సంతృప్తి చెందితే ప్రజలకు మేలు జరగడం ఆగిపోతుందని రవిశంకర్ వ్యాఖ్యానించారు. మన శాస్త్రం ఏం చెప్తుంటే న్యాయమాత్మ బలహీనైన లభ్య. వీక్ పర్సన్ విల్ నెవర్ గెట్ ఇన్ టు ద డివినిటీ. సో యూ హ్యావ్ టు బికమ్ వెరీ స్ట్రాంగ్. అండ్ ఆత్మబలం ఉండే అప్పుడే you can take on any courage. With courage you can take on any challenges. So this is very important. Weakness is not spirituality. Spirituality is strength. And restlessness, anger is not strength. Yuddhasya vigata jvarani chapparu. Jvaram badlesi yuddham cheyu. You got all the qualities of yourself. For me, I'm very committed to uphold the law. Basic dharma. When you uphold dharma, everything will fall. We don't expect too much also, Guruji. It's, this is Kali Yuga. Yeah. And మూడు పాదాల ధర్మం ఒక పాద ధర్మం ఉండవు. కనీసం ఒక్క పాద ధర్మాన్ని కూడా తీసేస్తారంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు బి వెరీ ఫియర్. దట్స్ మై అబ్జెక్టివ్ లెసన్. No, you did right thing. You want to do something, do it with full vigor. And don't be scared. The results might come or not, but that's not your job. 4 things needed. To be successful in life, you need bhakti and mukti. To be successful in the world, yukti and shakti. Bhakti, mukti, yukti and shakti. I know you had done so much for this land, and we will take forward your vision, we will take forward your divine need. You will lay a divine part to all of us. We will make sure we'll walk on that. We'll make sure we'll get the desired results. Now you are all our hope for the country. And జై దుర్గా జై జై దుర్గా అంటూ భక్తుల పంచకీర్తనలతో విజయవాడ పురవీధులు మారుమోగాయి. పౌర్ణమి సందర్భంగా లోక కళ్యాణార్థం దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించింది. పెద్ద సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల గిరి ప్రదక్షిణ కార్యక్రమం కనుల పండుగగా సాగింది. తెల్లవారుజామున గంగా పార్వతి సమేతుడైన మల్లేశ్వర స్వామి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. దుర్గగుడి ఘాట్ రోడ్డు వద్దనున్న కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమైంది. గంగా పార్వతి సమేత దుర్గామల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆలయ ఈవో రామారావు అర్చకులు పూజాధికారులు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో స్నానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ కొబ్బరికాయలు కొట్టి ప్రదక్షిణను ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చరణలో అమ్మవారి నామస్మరణలో మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గిరి ప్రదక్షిణ ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. భక్తులు స్వామివార్ల గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రచార రథం కుమ్మరిపాలెం సెంటర్ నుంచి సితారా, పాల్ ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి ప్రాంతాల మీదుగా మల్లకజ్జన మహామండపానికి చేరింది. కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కార్తీక మాస సందర్భంగా ఈరోజు గిరి ప్రదక్షిణ విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి ఈరోజు దేవస్థానంలో జరిగే అన్ని కార్యక్రమాలకు స్పందిస్తూ భక్తులు కూడా అత్యధిక సంఖ్యలో గిరి ప్రదక్షిణలో పాల్గొనడం విశేషం. మరి చాలా విశేషమైన రోజున గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతారని సంపూర్ణంగా విశ్వసిస్తూ, అలాగే ఈరోజు కార్యక్రమాలైనటువంటి అభిషేకాలు, త్రికాలార్చన, లక్ష బిల్వార్చన, అలాగే సహస్ర లింగార్చన కార్యక్రమాలన్నిటితో పాటుగా దీపోత్సవం తర్వాత జ్వాలా తోరణం కూడా ఈరోజు ఉండడం విశేషం. అలాగే భక్తులు ఈ ఇంద్రకీలాద్రి అంతా దీపాలను వెలిగించుకొని కార్తీక దీపాలను వెలిగించడంలో పాలు పంచుకున్నారు. జ్యోతి స్వరూపంగా స్వామి అమ్మవారిని దర్శించుకొని అందులో జ్ఞానజ్యోతులుగా వెలిగించుకొని భక్తులందరూ వారి యొక్క దీక్షను, వారి యొక్క భక్తిని చాటుకునే రోజు ఈరోజు ఇంద్రకీలాద్రిలో చాలా విశేషంగా జరుగుతున్నట్టు ఈ రోజున మరి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ధన్యవాదాలు. గిరి ప్రదక్షిణ ఉదయం 6 గంటలకల్లా ప్రారంభించి ఈ యొక్క అమ్మవారి యొక్క గిరి చుట్టూతా ప్రదక్షిణ చేసి 8:30-9 లోపు మళ్ళీ అమ్మవారి ఆలయానికి చేరుకుంటాం. అదేవిధంగా ఈ రోజున కార్తీక పౌర్ణిమ సందర్భంగా కోడి దీపోత్సవం, అదేవిధంగా జ్వాలాతోరణం, ఈ యొక్క బిల్వార్చనలు, అభిషేకాలు, సహస్ర దీపాలంకరణ సేవ,
సహస్ర బిల్వార్చన ఇవన్నీ కూడా అన్నీ జరుగుతున్నాయి. వీటిల్లో ప్రతి భక్తుడు కూడా పాల్గొని అమ్మవారి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. జయ దుర్గా. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉత్తీర్ణత శాతం పెంపొందించేందుకు నారాయణ విద్యా సంస్థల నుంచి పూర్తి సహకారం అందజేస్తామని మంత్రి పొంగనూరు నారాయణ తెలిపారు. పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ కూడా నారాయణ గ్రూప్ నుంచి అందజేస్తామని తెలిపారు. మేరస్ చల్లా కాలేజీలోని ఆడిటోరియంలో ఇంటర్ బోర్డు నిర్వహించిన వర్క్ షాప్ లో మంత్రి నారాయణ పాల్గొని అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ కృతికా శుక్లాతో పాటు రీజనల్ జాయింట్ డైరెక్టర్లు, ఆర్ఐఓలు, జిల్లా వొకేషనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, 5 రీజనల్ సెంటర్లోని కళాశాల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థులను ఎలా చదివించాలి, ర్యాంకుల సాధనకు ప్రణాళికలు ఎలా ఉండాలి, పోటీ పరీక్షలను తట్టుకునేలా విద్యార్థుల నైపుణ్యాలను ఎలా పెంపొందించాలి అనే అంశాలపై అధ్యాపకులకు సూచనలు చేశారు. గత ఏడాది ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులు సాధించిన మార్కులను అడిగి తెలుసుకున్న ఆయన మార్కులు తగ్గడానికి గల కారణాలేంటని ఆరా తీశారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని, దానికి తగ్గట్టుగానే విద్యార్థులకు అవసరమైన విధంగా విద్యాబోధన చేయాలని సూచించారు. ఈ ఏడాది ఈఏపీ సెట్ రాసే విద్యార్థులకు నారాయణ విద్యా సంస్థల నుంచి కోచింగ్ మెటీరియల్ అందజేస్తానని చెప్పారు. ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉన్న టీచర్ క్వాలిటీ కంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉండే టీచర్ క్వాలిటీ చాలా ఎక్కువ. ఎందుకంటే మీరు ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ పెట్టేవాడు దాంట్లో సెలెక్ట్ అయినవాడు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ వాటిల్లో మోర్ ఫాలోఅప్ ఉంటుంది. ఇప్పుడు మాకు ఇండియా నారాయణ గ్రూప్ తీసుకుంటే ఇండియా మొత్తం కంప్లీట్గా ఇట్స్ కామన్ షెడ్యూల్, సింగిల్ షెడ్యూల్. ఈరోజు విజయవాడలో ఒక బ్రాంచ్లో ఫిజిక్స్లో ఒక టాపిక్ రొటేటింగ్ మోషన్ తీసుకుంటే ఏ కాన్సెప్ట్ చెప్తారో అదే కాన్సెప్ట్ ఇండియాలో అందరూ టీచ్ చెప్పాల్సిందే. ఇట్ ఇస్ ఎ మస్ట్. ఇక్కడ ఈరోజు ఏ ప్రాబ్లమ్స్ చెప్తారో అదే ప్రాబ్లమ్స్ ఇండియాలో అందరూ చెప్పాల్సిందే. ఇండియాలో ఎన్ని బ్రాంచ్లు అంటే ఇట్ ఈస్ ఎ కామన్. ఎందుకంటే ఎవ్రీ వీక్ ఎగ్జామ్ ఉంటుంది. ఎవ్రీ వీక్ మండే దే విల్ హ్యావ్ బోర్డ్ ఎగ్జామ్ అండ్ సాటర్డే. మండే వచ్చే లోపల ఆబ్జెక్ట్ ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో ఇండియా మాత్రం ఇట్ ఈస్ ఎ కామన్ పేపర్. కాబట్టి ఒక బ్రాంచ్లో వాడు సిలబస్ వెనకబడ్డారనుకో ఆ వీక్ బ్యాక్ అవుతారు. అవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా కామన్గా ఉంది. అందులో ఇప్పుడు 5 బ్రాంచ్లు కూడా ఒక కామన్ షెడ్యూల్. మీరు యాక్చువల్గా జిఎస్ గారు చాలా అనుభవం ఉంది. ఆ కామన్ షెడ్యూల్ వేసుకోండి ఫస్ట్. అన్నిటికంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరూ టీచర్లు అని చెప్పలేదు. అసలు డిఫరెన్స్ ఇంటర్మీడియట్కి, ఎంసెట్కి, మెయిన్స్కి, ఐఐటికి డిఫరెన్స్ ఏది? ఏదైనా అదే మ్యాథ్స్, అదే ఫిజిక్స్, అదే కెమిస్ట్రీ, ఆ ఎన్సీఆర్ టెస్ట్ ఉంటాయి. వాళ్ళ డిఫరెన్స్ ఏంటంటే యాక్చువల్గా బోర్డులోకి వచ్చాక ఏమవుతుందంటే ఆ బోర్డు టెస్ట్ వెనకాల ఉండే క్వశ్చన్స్ ఆన్సర్స్ 90% వస్తాయి. ఆ టెస్ట్ వెనకాల బోర్డు వెనకాల ఉండే క్వశ్చన్స్లోనే క్వశ్చన్స్ కానీ వచ్చే క్వశ్చన్స్ అన్ని బోర్డులో 90% అవే. లేదంటే నేను ఒక పారాగ్రాఫ్లో 1 or 2 లైన్స్ తీసి ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తాను. ఇప్పుడు దాకా ఏది పోదు. ఐఐటీలో డిఫికల్ట్ అదే. ఇప్పుడు మ్యాథమెటిక్స్ తీసుకుంటే వాడి ఇంటిగ్రేషను, తర్వాత మ్యాట్రిసెస్, క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీస్ ఎన్ని కలిపి ప్రశ్నిస్తారు. 4 డిఫరెంట్ చాప్టర్స్ మీద క్వశ్చన్ ఇస్తే స్టూడెంట్ 3 చాప్టర్లు పర్ఫెక్ట్ అండి, ఒక చాప్టర్లో రాకుంటే క్వశ్చన్ వేరే. దట్ ఈస్ ది డిఫికల్ట్ ఇన్ ఐఐటి. సో స్టూడెంట్ ఐఐటి ఆన్సర్ చేయాలంటే టోటల్ సబ్జెక్ట్ మాస్టర్ కావాలి. దట్ అప్లికేషన్ ఆల్మోస్ట్ ఆల్ అప్లికేషన్ డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉండేది, టెక్స్ట్ బుక్ లైన్ పైన ఇవ్వరు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ పై సమావేశం. రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని ఆరోపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ నెల 16, 17 తేదీల్లో మహారాష్ట్రలోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇంద్రకీలాద్రిపై ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన శైవక్షేత్రాలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.